మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరావు పవన్ ను మద్దతు కోరినట్టు తెలుస్తుంది. ఇక సానుకూలంగా అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పందించినట్టు కూడా చూడొచ్చు. బీజేపీ జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ జనసేన ఇప్పటికే ట్వీట్ కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనస ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి బీజేపీ ప్రతిష్టాత్మక తీసుకుని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటనేది రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మన రాబోయే విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులతో పాటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. హైదరాబాద్ ఇక్కడ శంషాబాద్ మధ్యాహ్నం 1 గంటలకు వస్తే అక్కడి నుంచి మహబూబ్నగర్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే బీజేపీ ప్రణాళికలు అయితే ముందు నుంచి సిద్ధం చేసుకుంటుంది. అందుకు భాగంగానే ఏదైతే అందరూ అనుకుంటున్నట్టు ఏపీలో కూటమిగా ముందుకెళ్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇక్కడ కూడా కూటమిగా ఏర్పడి ముందుకెళ్తామని మొదటి ఊహాగానాలు వచ్చినప్పటికీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు మొదటి నుంచి లేదు ఒంటరిగానే పోటీ చేస్తాము, జాతీయ నాయకత్వం ఆ నిర్ణయం తీసుకుందని ముందటి నుంచి చెప్తున్నారు. అయితే ఏదైతే జాతీయ నాయకత్వ నిర్ణయం ప్రకారమో ఈ నిన్న రాత్రి రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని, అదేవిధంగా జనసేన మద్దతు కూడా వారు కోరారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించడంతో పాటు రేపు 6వ తేదీ నుంచి కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మనతో దీంతో పాటుగా ఏదైతే జనసేనకు బలమైన క్యాడర్ ఉందో ఇటు అభిమానులు కానీ, ఆయన సీనియర్ గ్లామర్ కానీ, అదేవిధంగా ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఆయన పోటీ చేసిన ప్రతి 20 స్థానాల్లో ఏపీలో పోటీ చేస్తే 20 స్థానాలు పోటీ చేయడం, అదేవిధంగా మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా ఆ ఏరియాలో అత్యధిక సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ఖమ్మం, నల్గొండ ఏవైతే ప్రాంతాలు మామనాడు ఇలాంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే పార్టీ నిజామాబాద్, కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బీజేపీ పార్టీ కొద్దిగా క్యాడర్ పట్టణాల్లో బాగున్నప్పటికీ ఇక్కడ ఖమ్మం ఈ ఏరియాలో ఎక్కువగా బీజేపీ బలహీనంగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తే అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు అయితే బీజేపీ జనసేన పొత్తు ఉండదు అనుకున్నారు, ఇక్కడ నుంచి పొత్తులుగా వెళుతున్నాయి. కాబట్టి ఇప్పటికే జనసేన సంబంధించిన కౌన్సిలర్లు కొన్ని ఏరియాలో పోటీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు బీజేపీ కూడా ఇప్పటికే పోటీ నిర్వహిస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయితే జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు అయితే ప్రచారంలో ముమ్మరం చేశారు. ఆ జిల్లాలలో ఎక్కడైతే 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయన ఎన్నికల్లో ఇప్పుడే వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నావో దాన్ని బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంగా ముందుకు పోతుంది. అందులో భాగంగానే నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసి ఆయన మద్దతు కోరారు. అందుకు సానుకూలంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. కాబట్టి రేపు నుంచి ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మానస. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.